హలో, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సర్వరోగ నివారణి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కారం పొడి ఎలా చేయాలి అనేది అత్తమ్మ స్టైల్లో మీ అందరికీ చూపిస్తున్నానండి. మునగాకులో ఉండే ఔషధ గుణాలు మరి ఏ ఆకులో కూడా లభించవు. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని మనం రోజు తీసుకోవడం వలన చాలా రకాల రోగాలని రాకుండా మనం నివారించవచ్చండి. అలాగే మన బాడీని కూడా హెల్తీగా కూడా ఉంచుకోవచ్చు. సో దీన్ని రోజు కన్జ్యూమ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇలా రోజు మనం కన్జ్యూమ్ చేయాలి అని అంటే ఏదైనా పొడి రూపకంలో మనం తీసుకోవాలి. సో ఆ పొడి ఈ కారం పొడి. ఈ ఆకు మార్కెట్లో లభించదు కదండి. దీన్ని మా ఇంటి పక్కన ఉన్న చెట్టుకి ఇలా పెద్ద కట్ట అయితే కోసాము. దాన్ని స్టెమ్స్ తోటే కోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి బట్ట మీద అయితే ఆరబెట్టుకున్నామండి. స్టెమ్స్తోనే దీన్ని యూజ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అయితే అధికంగా ఉంటాయండి. కళ్ళకు, జుట్టుకు, మన చర్మానికి ఎంతో మంచిది. గర్భిణీ స్త్రీలలో పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి రెసిపీ అని చెప్పవచ్చు. సో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పొడి ఎలా చేయాలో చూద్దామా అండి. ఇక్కడ ఈ కప్పు సైజ్ అంతా మునగాకునైతే తీసుకున్నాము. టోటల్గా డ్రై అవ్వనివ్వాలి. ఎండుమిరపకాయలు 50 గ్రామ్స్, వెల్లుల్లిపాయలు, 1 కప్పు మినపప్పు, 1/2 కప్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, పచ్చిశనగపప్పు ఇలా తీసుకోవాలి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బాణీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. అది కాస్త వేగేంత వరకు కదుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా టోటల్గా వేగిన తర్వాత దాన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ బాణీ పెట్టుకొని అదే బాణీలో మినపప్పును కూడా వేసుకొని మినపప్పును కూడా వేపుకోవాలి. మినపప్పు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా టోటల్గా వేగిన తర్వాత దాన్ని మళ్ళీ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే బాణీ పెట్టుకొని అందులో నువ్వులను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం వేపుకునేటప్పుడు వాటర్ వేసుకోవడం వల్ల నువ్వులు అనేవి కొద్దిగా ఉబ్బుతూ వస్తాయండి. సో ఇలా టోటల్గా వేగిన తర్వాత దాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ బాణీ పెట్టుకొని అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు వేపుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది మనకు డైజెషన్కి యూజ్ అవుతుంది కదా. సో ఇందులో యూజ్ చేసే మనం ఏ ఇంగ్రీడియంట్ అయినా కానీ మనకి హెల్త్ బెనిఫిట్ ఇచ్చేవేనండి. సో ఇలా ఎండుమిరపకాయలను టోటల్గా డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవి వేపుకున్న తర్వాత ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయినాక మనము వాష్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. మునగాకు కొద్దిగా వేగడానికైతే టైం పడుతుంది. పచ్చిదనం పోయేంత వరకు టోటల్గా డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. సో సిమ్ మంట మీద స్లోగా వేపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి, మాడిపోతుంది. సో ఇలా స్లోగా వేపుకుంటూ ఉండాలి. ఈ మునగాకు పొడి అనేది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. క్రియాటిన్ లెవెల్ పెరిగిన వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇలా టోటల్గా డ్రై అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత పట్టుకుంటే పొడి పొడిలాడుతూ రావాలండి. అప్పటి వరకు వేపుకోవాలి, ఆ లెవెల్ వరకు. సో ఇలా వేగిన తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా టోటల్గా డ్రై అవ్వాలి. మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో మనం వేసుకునే ఉప్పును కూడా కొద్దిగా వేపుకోవాలి. ఇది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అంత ఈక్వల్గా కలుస్తుంది ఇలా వేపుకోవడం వల్ల. దీన్ని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మనం వేసే చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండును కూడా కొద్దిగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల మనం మిక్సీ పట్టే అప్పుడు పొడి అనేది మెత్తగా అవ్వకుండా డ్రైగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం వేపుకున్నవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వాయిల్ లాగా మిక్సీ పట్టుకోవడమే. సో ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో చింతపండు, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టి ఇలా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అంతేనండి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి ఈ పొడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా రోజు తీసుకుంటే మన హెల్త్కి అయితే ఎంతో మంచిదండి. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టొచ్చు. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.